హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనం ఇంతే. ఈ గుడి హనుమకొండలో ఉన్న 1000 స్తంభాల గుడి. ఇది చాలా పురాతనమైనది. దీన్ని కాకతీయుల రాజు రుద్రమదేవుడు నిర్మించాడంట. ఈ ఆలయము 1000 స్తంభాలతో నిర్మితమైనది. ఈ స్తంభాలకి ఒక విశేషత అయితే ఉంది. ఈ స్తంభాలకి నాణాలు కానీ మరేదైనా లోహాలు కానీ తాగిచ్చినట్లయితే సప్తస్వరాలు లయబద్ధంగా సంగీతం అయితే వినిపిస్తుంది. ఈ 1000 స్తంభాల గుడి త్రికూటాకారంలో ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకొక కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్యభగవానుడు అయితే కొలువై ఉంటారు. ఎత్తైన వేదిక మీద మధ్యలో నృత్యగ్రహణ మందిరం అయితే ఉంటుంది. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్ప సౌందర్యం చూడవచ్చు. త్రికూటాత్మక ఆలయంలో దురదృష్టవశాత్తు సూర్యభగవాన్ విగ్రహం ఇప్పుడైతే లేదు. ప్రధానంగా శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయము వరంగల్ దగ్గర నుంచి 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ ఆలయంలో భారీ నంది విగ్రహం అయితే ఉంటుంది. ఈ విగ్రహం ఒకే రాయి నుంచి చెక్కబడిందంట. ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటంటే రాతితో ఏనుగుల్ని అందంగా చెక్కబడి ఉంటాయి. ఇక్కడ ఈ 1000 స్తంభాల గుడి రాష్ట్రంలోనే చారిత్రాత్మక దేవాలయము. విశ్వబ్రాహ్మణుల శిల్పుల పనితనానికి మచ్చుతనకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది ఈ ఆలయము. ఈ ఆలయంలో శివరాత్రికి, దసరాకి, సంక్రాంతికి ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఈ రుద్రేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు కొత్త బట్టలతో దర్శనం చేసుకుంటే మంచిదంట. ఈ ఆలయంలో ఉదయం 6 దగ్గర నుంచి మధ్యాహ్నం 12 వరకు పూజలు, అభిషేకాలు అయితే జరుగుతాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 వరకు ఈ ఆలయం అయితే క్లోజ్ చేసి ఉంటుంది. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయం ఓపెన్ చేస్తారు. కాకతీయ రాజులు యుద్ధం నుంచి సరాసరి గుడి దగ్గరికి రావాలని గుడిలో ఒక స్వర్గ మార్గాన్ని ఏర్పరచుకున్నారంట. గుడి పక్కనే ఉన్న కోనేరు దగ్గర ఈ స్వర్గ మార్గం ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.